ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. ఏపీ, తెలంగాణ సహా బెంగళూరులోని వైసీపీ అధినేత ఆస్తుల్ని అటాచ్ చేసింది. పలు కంపెనీల్లో ఉన్న భారతి, జగన్ షేర్లను జప్తు చేసింది. సాక్షి టవర్స్, లోటస్ పాండ్, బెంగళూరు మంత్రి బిల్డింగ్ సహా 749 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది ఈడీ. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో 749 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా జప్తు చేసింది. వీటిలో బంజారాహిల్స్లోని లోటస్ పాండ్ భవనం, సాక్షి టవర్స్, బెంగళూరులోని ఖరీదైన కామర్స్ మంత్రి వాణిజ్య సముదాయం ఉన్నాయి. అలాగే పలు కంపెనీల్లోని జగన్, భారతి షేర్లను కూడా ఈడీ అటాచ్ చేసింది. భారతీ సిమెంట్ ఛార్జ్షీట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన ఈడీ జగన్ ఆస్తులను అటాచ్ చేసింది. భారతీ సిమెంట్స్ కు 152 కోట్ల సున్నపురాయి నిక్షేపాలు అక్రమంగా కేటాయించినట్లు ఈడీ నిర్ధారించింది. జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం ఇది 4వసారిగా అధికారులు తెలిపారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 15,000 కోట్ల విలువ చేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జగన్ ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై టీడీపీ నేతలు, మంత్రులు స్వాగతించారు. ఆర్థిక ఉగ్రవాది ఆస్తులను అటాచ్ చేయడం శుభపరిణామమన్నారు మంత్రులు. భవిష్యత్తులో ఏ నాయకుడైనా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకునే అవకాశం ఉండదన్నారు. బహిరంగ మార్కెట్లో జగన్ ఆస్తుల విలువ 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందన్నారు. జగన్ కేసులపై దర్యాప్తు ముమ్మరం చేసి ఇంకా బినామీల పేరు మీద ఉన్న ఆస్తులను సైతం జప్తు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు టీడీపీ నేతలు. ఇక పోలవరం